పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడు ఆయన అదంతా కూడా ఈ గ్రంథంలో ఉందన్నమాట. మనకు నచ్చినట్లు మనం జీవించడం కాదు, ఆయనకు నచ్చినట్లు మనం జీవించడం అసలైన భక్తి. అసలు భక్తి అంటే ఏం చెప్తున్నాడంటే ఆయన తర్వాత జీవుల్ని ప్రేమించలే భక్తి అంటున్నాడు అనమాట. భక్తి లేకుండా జ్ఞానం రాదు. భక్తి తత్వం అలవాటు అవ్వాలి, అలవాటు అవుతేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే శాంతి, అంటే జ్ఞాన మార్గం తెలుస్తుంది. జ్ఞాన మార్గం ద్వారా శాంతి అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రంథం ఎందుకు ఇచ్చారు ఈయన? ఆదిలో కృతయుగం అన్నది ఒకటి ఉంది, మనందరికీ తెలుసు. 4 యుగాలు ధర్మంతో నడిచింది కృతయుగం అని చెప్పేసి అంటున్నామా. 4 యుగాలు ఎలా నడిచింది అన్నది, అంటే ఆదిలో కృతయుగం ఎలా నడిచింది అన్నది ఎవ్వరికీ తెలియదు. అంటే ధర్మంతో 4 పాదాల్లో నడిచిందని చెప్తున్నాం. ఆ 4 పాదాలు ఎలా నడిచింది? వాళ్ళు ఎవరో కాదు, మనకులాగే మానవుడు. కానీ వాళ్ళని నేర్పించారనమాట. వాళ్ళకి జ్ఞానోపదేశం చేసి వాళ్ళందరినీ అడుగు మనుషుల కింద ఉండే వాళ్ళని జ్ఞానోపదేశం చేసి వాళ్ళకి నేర్పించారు. ఏంటి? జ్ఞానం. మానవులుగా మార్చాడు. ఎటువంటి ఆహారం తినాలి, ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు బాధ్యాన్ని రమణబాబు వీళ్ళందరూ చెప్పారు కదా, అదే విధంగా జీవించడం అక్షర జ్ఞానం ఇచ్చి నేర్పించారు. ఏ పని చేయాలి, ఇల్లు కట్టుకోవడం తెలియదు మనకు, ఇల్లు ఎలా కట్టాలి, ఇటుకలు ఎలా తయారు చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన నేర్పించాడు అనమాట. నేర్పించడమే కాకుండా దైవాన్ని ఎలా కొలాలి. ధర్మజ్యోతి ఆలయాలు ఉంది, ధర్మజ్యోతి ఆలయాల్లో దైవారాధన ఇప్పుడు మనం చేసాం కదా, ఇదే ఆరాధన ఆదిలో ఉంది, కృతయుగంలో ఉందన్నమాట. ఆ కృతయుగంలో చేసిన ఆరాధన మళ్ళీ ఆయన ఇప్పుడు ఇచ్చారనమాట. గుణారాగం ఇచ్చారు, మళ్ళీ ఐక్యారాధన మళ్ళీ స్థిరం చేశారనమాట. మరి ఈ మధ్యలో ఏమైపోయింది? ఇదంతానే మధ్యలో మాయ ప్రవేశించింది. అందుకని మాయ ప్రవేశించడంలో త్రేతయుగంలో ఒక పాపం ప్రవేశించింది అనమాట. అది ద్వాపరయుగంలో ఏమైంది? 2 వంతులైంది పాపం. కలియుగంలో 3 వంతులైంది. కలియుగ అంతంలో ఉన్నప్పుడు అది కూడా ఈయన చెప్పినాడు. కలియుగ అంతంలో ఆయన చెప్పింది కరెక్ట్, అది సత్యం అన్నమాట. కలియుగ అంతంలో అంతిమ గడియలో ఉన్నామా. అంతిమ గడియలో అంటే ఇప్పుడు విశ్వశాంతి కావాలి. విశ్వశాంతి లేకపోతే లోకం వినాశనం అవుతుంది. మీరు ఎంత సంపాదించినా సరే అది వృధా. మన పిల్లలకి, ముఖ్యంగా మన పిల్లలకి, ఈ లోకానికి, విశ్వానికి శాంతి కలగాలి. మనం కాపాడుకుంటేనే ఈ విశ్వాన్ని కాపాడుకోవాలి. అందుకే ఈ విశ్వశాంతి ఐక్యారాధన. అర్థమైందండి? ఎందుకు చేస్తాం ఈ ఆరాధన? మనం కాపాడుకుంటేనే మన ఊరిని, మన దేశాన్ని, మొత్తం టోటల్గా ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఈ విశ్వశాంతి ఐక్యారాధన చేస్తున్నాం. ఈ విశ్వశాంతి ఐక్యారాధన అంటే ముందు గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఆరాధన మనం ఫాలో అవుతుంటే, మన అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, ఈ ఆరాధన క్రమం ఆల్రెడీ మన వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఆ ఆరాధన క్రమాన్ని మనం అలవాటు చేసుకున్నాం. అదే రెగ్యులర్గా చేస్తుంటే మనకు ఆరాధన వస్తుంది. గుణారాగం తీసుకుని మనం చేస్తూ ఉండాలన్నమాట. అయితే మనం సాధారణంగా, చిన్న విషయం అండి, సాధారణంగానే మన ఎవరు పరిపాలిస్తున్నారు? ముఖ్యమంత్రి. జిల్లాకు వస్తే కలెక్టర్లో వెళ్ళో చూస్తున్నారు కదా. దేశానికి వెళ్ళాం అనుకోండి, ఎవరు? మోడీ. సరే, వీళ్ళందరూ ఏదైనా విపత్తులు ఆపగలరా? ఆపలేరు. ఏదైనా విపత్తు జరుగుద్ది కదా, ఆ విపత్తులు ఏమైనా ఆపగలరా? ఆపలేరు. ఎందుకు ఆపలేరు? వాళ్ళు పరిపాలన వరకునే. ఇక్కడ ఏమేమి ఇవ్వాలి, ఎలా కాపాడుకోవాలి అంతే. పంచభూతాలను కంట్రోల్ చేసే దివ్యాత్మలు ఉంటాయి. అంటే పంచభూతాలను అదుపులో తీసుకునే దివ్యాత్మలు ఉంటాయి అన్నమాట. ఆ దివ్యాత్మలు 7 దివ్యాత్మలు ఉంటాయి మొత్తం ఈ విశ్వాన్ని కాపాడడానికి. ఆ దివ్యాత్మలకు కావాల్సిన పవర్ని, జ్ఞానాన్ని అన్ని కూడా ఈయన ఇచ్చి పంపుతాడు జ్యోతిష్వరుడు. అర్థమైందా? వాళ్ళ కనుక ఆ దివ్యాత్మలు కనుక మౌనం ధరించారా ఈ విశ్వం వినాశనమే అని గ్రంథం చెప్తుంది. అర్థమైందా? ఆయన మౌనంలోకి వెళ్ళడం ఏంటి? మనం సరైన మార్గంలో రాకపోతే వాళ్ళ మౌనంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? సాక్షాత్తు సృష్టికర్తే కాపాడుతున్నాడు. ఈ సృష్టిని ఎవడైతే సృష్టించాడో ఆయనే కాపాడుతున్నాడు. మనం కావాల్సింది ఎవరినే? మనం సృష్టించుకున్న వాటిని కాదు, మన సృష్టించిన సృష్టికర్తని కొనాలి. మన సృష్టించిన ఎవరో ఈ రూపంలో ఉన్నాడు, జ్యోతి రూపంలో ఉన్నాడు. జ్యోతి రూపంలో ఉంది, ఆ జ్యోతినే మనం డైరెక్ట్ గా కొనాలన్నమాట. మనం సృష్టించుకున్న జడం అంటారు, దీన్ని చైతన్యం అంటారు. చైతన్యం అంటే పరమాత్మని. మన లోపల జ్యోతి ఉంది అంటారు. జ్యోతి అంటే చైతన్యం. చైతన్యం అంటే సాక్షాత్ ఈశ్వరుడు మనలో ఉన్నాడు. ముందు మనలో ఏ జ్ఞానం ఉందో అది ఎంతో తెలుసుకోవాలి. అందుకే మౌన ధ్యానాలు అంటే భక్తి, విశ్వాసం, జ్ఞానం, జ్ఞానం తర్వాత ప్రార్థన, ప్రార్థించే విధానం ఇప్పుడు చేసాం కదా, అది ప్రార్థన. ప్రార్థన తర్వాత మౌనం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత సమాధి స్థితి. ఈ విధంగా ఉంటాయి. అర్థమైందండి? గ్రంథాన్ని కంపల్సరీగా తెలుసుకుందాం. విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేద్దాం.
విశ్వశాంతి వర్ధిల్లాలి. విశ్వశాంతి వర్ధిల్లాలి. విశ్వశాంతి వర్ధిల్లాలి. జై జ్యోతిర్మయ. వచ్చేటప్పుడు ఒక రాయిని తొక్కుదో దాన్ని చెక్కి విగ్రహం కింద చేస్తారు. దాని ప్రాణ ప్రతిష్ట అదంతా మనిషి కష్టపడి చేసిన కళ అది. అంతే అంతే. అప్పుడు గుళ్ళో పూజించేస్తాం, దేవుడు అందులో ఉన్నాడంటే నాకు చర్చికి వెళ్ళాను. ఈ క్రిస్మస్ అవి జరిగాయి, నాకు అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. ఓం శాంతికి వెళ్ళాను. 2030లోనే పోద్దన్నారు మొత్తం. అది కూడా కాదండి, లాస్ట్కి తాతయ్య గారు వచ్చి దేవమ్మ దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు దేవమ్మకి ఏం చెప్పిందంటే, నువ్వు చదువు ఆపొద్దు, చదువుకో. అలాగే గుణరాగం ఇచ్చారు. నాన్ వెజ్ అవన్నీ ఓం శాంతిలోనే కట్ అయిపోయాయి. ఆ తర్వాత నాకు సడన్ గా మ్యారేజ్ అయిపోయింది. అప్పుడే దేవమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ నెక్స్ట్ ఆమె చెప్పినట్టే చేశాను. నా లైఫ్ కూడా బాగుంది. కొన్ని ఇయర్స్ కి బాబు పుట్టాడు. నైటే ఆపరేషన్ చేసేస్తా అన్నారు. నాకు తెలుసు అది రిస్క్ అని. వద్దొద్దు, నేను మార్నింగే చేసుకుంటాను. ఆ బుజ్జి గారు కూడా ఉన్నారు అక్కడ. ఈ రోజే ఏం చేసుకో అన్నారు. లేదు లేదు, నాకు నమ్మకం ఉందని మార్నింగే దేవుని తలుచుకుని గుణాలను చేసుకుని వెళ్ళాను. అక్కడ నాకు సెకండ్ అవ్వాల్సింది ఫస్ట్ ప్లేస్ లో నన్ను వేశారు. సెకండ్ అమ్మాయిని సెకండ్ ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ప్లేస్ కి నాది ఫస్ట్ వస్తారు. నా ప్లేస్ లో అమ్మాయి వేస్తారు. చేంజ్ అయిపోయింది. అంటే నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఏదంతా గాడీ వేసేది అనుకుంటా. బుజ్జి అన్నయ్య రమణ అన్నయ్యలో బాబాజీ ఎలా వచ్చారు? వచ్చేటప్పుడు మన రామబాబు తీసుకొచ్చాడు. రమణ బాబు బాబునేని అందరినీ తీసుకొచ్చాడు. మళ్ళీ బాబాజీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాడు. మాకు ఒక ఫాదర్ ఉన్నా సరే ఏమో అనుకున్నారు, కానీ దేవుడే వాళ్ళ రూపంలో పంపించారు. అదొక్కటే చెప్పాను. నీట్ అంటే తర్వాత నీట్ నాకు వెళ్ళేది. ఇంకా వచ్చి నాకు జ్వరం వచ్చేసి పడిపోతే ప్రసాద్ ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే పడిపోయి లేకలేక అలా పడుకునే ఆ ఫోన్ ఎత్తాను. ప్రసాద్ నాకు ఇలా ఉందన్న. ప్రసాద్ రమణ వచ్చారు. వచ్చి ఏదో నాకు చూసారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రిలేషన్ చేశారు, మాత్రలు ఇచ్చారు, అవి ఇచ్చారు. మా వాళ్ళు అందరికీ నేను ఒక్కడనే ఉన్నాను. మా ఇంటి దగ్గర ఎవరు లేరు. లేకపోతే వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి రప్పించి మొత్తం మీద నాకు ఏదో రకంగా మరి భగవంతుడు నన్ను ఏదో రూపంలో నన్ను హృదయపూర్వక మీ భక్తులందరికీ నా నమస్కారం. భక్తులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నట్టు. చిన్న విషయం ఎందుకంటే నేను ఆశ్రమంకి వెళ్ళివ్వండి. పెద్దాపురం అంటే వెళ్ళివ్వండి. నేను ఉప్పాడులో ఉన్నాను. పెద్దాపురం వెళ్తుండే బాబాజీ గారికి. ఆ పెద్దాపురం మొత్తం ఇలాగా సీతారామపురం ఒకసారి అలాగా ఆశ్రమాలు అలాగా ఇప్పుడు అమర్పూర్ ఆశ్రమం మనం చూస్తాం కదా, ఆ ఆశ్రమం పెట్టారు. నేను ఇలాగ ఉండి ఏం చేశానంటే శ్రీకాకుళం ఏరియాకి వెళ్ళిపోయిన వ్యాపారం చేసేసిపోయి చేసి నాకు ఎందుకంటే 2 అగాధాలు జరిగాయని చెప్తాను. అది విషయం నా జ్ఞాపకం చెప్తున్నాను. అది ఏంటంటే మన ఊరు అరుణ్ ఉన్నాడు కదా, అరుణ్ ఆ ఏరియాలోనే అతని దగ్గరికి సాయంకాలం వెళ్ళి నేను సైకిల్ వేసుకుని వెళ్ళి ఒక మా 200 కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట. మేము ఉండి మకాంకి అక్కడికే, నేను ఉండి మకాంకి అక్కడికనే. అది నైట్ వెళ్ళి వచ్చేస్తున్నాను. నేను పొద్దుపోయింది. ఇలాంటి కుర్రోడు ఏం చేశాడు, బండి వేసుకుని ఆ రాంగ్ రూట్ వచ్చి నన్ను ఉద్దేశాడు. నా సైకిల్ అయిపోయింది, ఇక్కడ సైకిల్ దెబ్బ పడిపోయింది. నాకు వెళ్తాం ఇంకా మైండ్ లేదు. నాకు మామూలు మాట్లాడి పడిపోయింది. నన్ను ఇక్కడ నేను తీసుకెళ్ళి ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ కుర్రోడు తెలుసుకుని పడిపోయి తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నన్ను కుట్లు కొడుతున్నారు ఇక్కడ కొంత చూడండి, కుట్లు కొడుతున్నారు. ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను అడుగుతున్నాను నేను. ఈ దెబ్బ తినేసింది, పోయింది. అయితే ఆ గన్నం గడిచింది కదా, ఆ ప్రాణం బతికింది, ఏదో బతికేస్తాం. మళ్ళీ ఇంకోసారి ఏం జరిగిందంటే ఇంకొక సంవత్సరం పోయాక ఓ బండి వస్తుంది, ఎంత ఎత్తున్న ఒకట రూటు ఆ ఏరియాలోనే, అది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే. నేను సైకిల్ మీద వెళ్తున్నాను. సాయంకాలమే నేను రూట్కి వచ్చి రూమ్కి వచ్చేస్తున్నాను. ఎడ్ల బండి వచ్చేస్తున్నాను, ఫుల్ వచ్చేస్తున్నాను అంట. కంతాలు పట్టుకున్నా ఆవుసి లేదు. ఆగకపోతుంటే నేనేం చేస్తే అయిపోయాను. దిగేస్తే కింద పడిపోతే చచ్చిపోతాను, ఆ బండిలో పడిపోతాను. ఏమైతే మనసులో బాబా అనుకున్నా అంతే. అంత దూరంలో 2 ఆగిపోయి అది ఆపలేకపోయాడు, 2 ఆలు నిలబడిపోయి అప్పుడు దిగి సైకిల్ వచ్చాను. మరి ఇది ఆయన్ని కాసినట్టే కదా మన మీకు భగవంతుడు. అంటే నాకు నిర్ధారణ కూడానే అవి యథార్థం చెప్తున్నాను. బాబాజీ నువ్వు గురువు కింద ఉంటావురా పోరా అంటుండేవారు. అందరికీ చెప్తుండేవాడు నేను. అక్కడ అందరికీ చెప్పుకోండి, అందరికీ తీసుకొచ్చివ్వండి ఇక్కడికి. ఆశ్రమం అందరినీ కూడా ఆడవాళ్ళని మగవాళ్ళని తీసుకొచ్చి అలాగా పరిచయం చేసి పెట్టుకోండి.
ఇంకా తర్వాత అలాగలా నేను ఇక్కడికి వచ్చేసాను. భక్తి మహాశయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు బాబ్జీ, మాది సింహరాజపేట. మేము ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో వీళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వస్తే అది వీళ్ళకి చదువులేని కారణంగా నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. బాబు ఈ ఉత్తరం చదువు పెట్టని చెప్పాను నాకు. ఫస్ట్ అంటే బాబాయ్ దగ్గరికి నేను ఎలా వెళ్ళానని ఒక చిన్న వృత్తాంతం చెప్పాను. ఈ ఉత్తరం చదివి పెట్టంటే చదివాను. అందులో ఏమన్నదంటే, అప్పట్లో మాకు కలెక్టరు, తూర్పుగోదావరి జిల్లా మన కలెక్టర్ సంజయ్ శర్మ గారు. బాబాజీ ఆశ్రమం పాండవాల మెట్ట మీద ఉండేది, పెద్దాపురం. అయితే బాబాజీ స్టార్టింగ్లో ఉండేటప్పుడు అక్కడ నవోదయ స్కూల్ లేదు, కానీ కాలక్రమంలో ఆ పక్కన నవోదయ స్కూల్ కూడా పాండవాల మెట్ట దగ్గర రావడం జరిగింది. ఈ బాబా ఆశ్రమానికి అటు నుంచే మార్గం ఉండేది. కానీ కాలక్రమంలో ఎప్పుడైతే నవోదయ స్కూల్ వచ్చిందో, ఈ స్కూల్ దగ్గర నుంచి భక్తులు బాబా ఆశ్రమానికి వెళ్ళడం, ఇక్కడ పిల్లలకి డిస్టర్బెన్స్ అవ్వడం, ఇలాంటి విషయాల మీద లోకల్ కొంతమంది టీం ఉంటారు కదా, ఈ స్కూల్ యాజమాన్యం వీళ్ళంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆర్డీఓకి ప్లస్ కలెక్టర్కి కూడా. ఇస్తే కలెక్టర్ గారు దాన్ని సందర్శించి వేరే రూట్ ఇచ్చారు ఆశ్రమానికి. అది ఒక రాత్రి భక్తులు వచ్చి రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అంటే విషయం చెప్తున్నాను, నేను ఆ ఉత్తరంలో చదివిన మ్యాటర్ అనమాట ఇది. ఏమైందంటే, అప్పుడు బాబా సేవకులు ఎవరైనా వచ్చి ఇంకా కొంచెం రోడ్ని లోటుపాట్లు సరిచేసి ఫెన్సింగ్ అది వేయాలని చెప్పేసి రాస్తే ఈ బాబాల కోసం కానీ గురువుల కోసం కానీ నాకైతే ఏమీ తెలియదు. ఉత్తరం చదివాను కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మా కలెక్టర్ అంటే సామాన్యుడు కాదు కదా, మహాజ్ఞానులు. అలాంటి వాళ్ళు దర్శించుకొని ఆయనకు ఒక మార్గం ఏర్పాటు చేస్తారు అంటే, ఆయన కోసం గొప్పగా అందులో నాకు అనిపించింది అనమాట. ఆయనలో ఏదో మహిమ ఉండి ఉంటుంది అని చెప్పేసి. ఆ విధంగా మేము 95 వెళ్ళడం జరిగింది. తర్వాత బాబాతో అనేక అనుభూతులు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు స్త్రీ అనుభవంలో చెప్పేవే, ఇక్కడ నాకంటూ గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. కానీ కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు చెప్పచ్చు చూడా, ప్రకృతిని ఆయన స్వాధీనంలో మాత్రం ఉంచుకోగలిగారు. పంచభూతాలు కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయని చెప్పడానికి అనేక నిదర్శనాలు చూసాము. మా జీవితంలో కూడా అనేక బాబాజీ కోసం వాళ్ళు వీళ్ళు గొప్పగా చెప్తే మేము నమ్మలేదు. కానీ బాబాజీ ఏం చెప్పారంటే, నేను ఉత్తరం రాసేవాడిని, నేను 3 ఇయర్స్ అని ఇలా తిరిగేవాడిని, బయట చీటీలు కట్టించేవాడిని. అప్పుడు అనేక సమస్యలు బయట మనకి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఉత్తరం రాస్తే బాబాజీ అన్నారంటే, బాబా అంటే శరీరం కాదు, బాబా అంటే జ్యోతి. నువ్వు ఏ సమస్యను లేదా ఇంట్లో దీపం పెట్టుకుని జ్యోతి దగ్గర చెప్పుకో, నీకు దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పాను. ఆ విధంగా అనేక సమస్యల నుంచి బయటపడడం జరిగింది. అదే విశ్వాసంతో నిత్యం దీపారాధన చేసుకోవడం, బాబాజీ గారికి అంటే అప్పుడప్పుడు వెళ్ళడం ఇలా జరుగుతుండేది. కొంతకాలానికి బాబాజీ రమ్మంటే మాకు ఇంట్లో కూడా ఒత్తిడి ఉండేది. అంటే నేను బయట తిరిగినప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే, వీడు ఎక్కడెక్కడికో పోతున్నాడు, వీడికి అసలు మంచి చెడ్డలేని తెలియట్లేదు. ఆ బాబాజీ కంప్లైంట్ ఇచ్చారు మా ఇంట్లో. ఇస్తే, ఎవరే బాబు నువ్వు వచ్చి ఆశ్రమం కొన్నాళ్ళ పాటు ఉండన్నారు అంటే, నాలో ఏమన్నా మార్పు చేర్పులు జరిగిందని చెప్పేసి. అలాగే ఏంటంటే 98లో ఆశ్రమ వాతావరణానికి వెళ్ళడం జరిగింది. కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉన్నాం, మా ఊళ్ళోనే ఉంటున్నాము. మేము 2004లో బాబాజీ సన్నిధిలో ఉండబెట్టి ఒక ధర్మజ్యోతి ఆలయంలో స్థాపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆలయంలో ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. అయితే మెడిటేషన్ చేద్దామని అనుకుని వెళ్ళాం మన ప్రసాదాన్ని దగ్గరికి. వెళ్తే అందులో ఒక రోజు మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఒక స్కూల్లో చేసుకున్నాం. అప్పుడు పైన టెర్రస్ మీద ఒక బాట్ కింద ఏదో వచ్చి సంథింగ్ ఏదో వచ్చి ఏంజిల్ కింద కనిపించింది మాకు స్పష్టంగా. తర్వాత మళ్ళీ అందులో ఒక అబ్బాయి మెడిటేషన్ చేసుకున్న అబ్బాయిలో వాళ్ళ నాన్నగారు ఇలా వచ్చి నన్ను తిడేస్తారని నేను చెప్పేసి, మాకు ఇంకా తెలియదు ఎవరికైనా అతను వాళ్ళ నాన్నగారు వస్తున్నారని. ఈ డబ్బులు తర్వాత కొంచెం పోయాక వచ్చి మమ్మల్ని ఇలా పిలుస్తున్నారని పిలిచారు మాట. మాకు ఎవరికి తెలియకనే ఆ అబ్బాయికి తెలుసు ముందు. వాళ్ళు మూసుకుని మెడిటేషన్ లో చెప్పారు మాట. అదే మీకు మెడిటేషన్ లో అనుభూతి కలిగింది ఫస్ట్ ముందు జరగబోయేది. ఆ బాబు తెలిసి మాకు చెప్పారు మాట, మాకు తెలియదు ఇంకా. తర్వాత అప్పుడు మేము ఆ అబ్బాయి కొలు తెలిసాక ఇలా చెప్తున్నారని వింటుంటే తర్వాత కింద చూస్తే ప్రత్యక్షంగా జరిగింది. ఏం జరిగింది, లైటింగ్స్ ఇలా అవి వచ్చిన మాట. అవును, అనుభూతులు 7. ఇంకేం చెప్తావా? సరే, జై బాబా.